అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తాండేల్ చందు మొండెటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్, శివశక్తి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మూడో సాంగ్ ను కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాలోని పాటలను వరుసగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో సాంగ్ ని వచ్చే వారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన ట్యూన్ దేవిశ్రీ ప్రసాద్ రెడీ చేశాడట. ఈ పాట నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే డ్యూయట్ సాంగ్ అని తెలుస్తుంది. దాంతో మూడో సాంగ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సాంగ్ వచ్చాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోని చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని బుజ్జి తల్లి, నమో నమ శివాయ పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ యూత్ హాట్ ఫేవరెట్ గా మారింది. తాజాగా ఈ సినిమాలో తాండేల్ రాజు అనే పాత్రలో నటిస్తున్న నాగ చైతన్య విశాఖపట్నంలోని స్థానిక మత్స్యకారులతో కాస్త టైం స్పెండ్ చేశారు. షూటింగ్ ఆఖరి రోజున ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటూ స్వయంగా నాగ చైతన్య చేపల పులుసు వండిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో నాగ చైతన్య అక్కడ స్థానికులతో పాటు చిత్ర బృందానికి రుచికరమైన చేపల పులుసును వండి రుచి చూపించాడు. ఏటలో చేపలు పట్టేశాక మంచి పులుసు ఎట్టేయాలి కదా. తాండేల్ రాజా ఆక యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య షూటింగ్లో స్థానికుల కోసం నోరూరించి చేపల పులుసు వండి పెట్టారు అంటూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక చైతన్య చేసిన చేపల పులుసు రుచి చూసిన స్థానికులు టేస్టీగా ఉందంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తాండేల్ మూవీ సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. కాగా తాండేల్ మూవీ శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల జీవిత కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి చేరుకున్న తాండేల్ రాజా టీంను అక్కడి అధికారులు పట్టుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనే స్టోరీతో ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ వీడియోలో తాండేల్ రాజా పాత్ర కోసం నాగ చైతన్య ఎంతగా కష్టపడుతున్నాడో కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన శ్రీకాకుళం యాసలో మాట్లాడడం కూడా నేర్చుకున్న సంగతి తెలిసిందే. చైతన్య వండిన చేపల పులుసును స్థానికులు ఆస్వాదిస్తూ సూపర్గా ఉందని ప్రశంసించారు. ఏట్లో చేపలు పట్టాక మంచి పులుసు వండాలి కదా అంటూ నాగ చైతన్య చేపల పులుసు వండిన మేకింగ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.